ఆడవారి అందాన్ని పెంచడంలో ఐబ్రోస్ ముందుంటాయి. అందుకే మహిళలు ఖచ్చితంగా రెగ్యులర్గా బ్యూటీ పార్లర్కు వెళ్లి ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుంటారు. కానీ దానివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు డాక్టర్స్. ఐబ్రోస్ చేయించడం వల్ల హెపటైటిస్, హెచ్ఐవి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని పార్లర్స్ లో ఐబ్రోస్ షేప్ చేయడానికి ఒకే దారాన్ని ఇద్దరు ముగ్గురికి వాడటం వల్ల ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. ఒకరికి వాడిన దారం మరొకరికి వాడినప్పుడు వైరస్ ను బాడీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. టాటూస్ వేయించుకోవడం, రేజర్స్ షేర్ చేసుకోవడం, థ్రెడ్డింగ్ వంటి వాటి వల్ల హెపటైటిస్ బి, హెచ్ఐవి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని, ఈ వైరస్ కొన్ని ఉపరితలాలపై రోజుల తరబడి ఉంటాయని, కేవలం రక్తం వల్లే సంక్రమిస్తుందనుకుంటే పొరపాటేనని, దారం, రేజర్స్, నీడిల్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్యతో ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో అప్పుడు ఈ వైరస్ పెరుగుతుంది. హెపటైటిస్ బి 6 నెలల వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఆ టైంలో వైరస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే లివర్ ఫెయిల్ అయ్యే అవకాశంతో పాటు హెచ్ఐవి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ కొంతమందిలో లక్షణాలు కనిపిస్తాయి. ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత కడుపు నొప్పి, అలసట, జ్వరం, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, చేతులు కాళ్లలో వాపు, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక సమస్య రాకుండా ఉండేందుకు పార్లర్కి వెళ్లిన ప్రతిసారి కొత్త దారాన్ని వాడమని చెప్పాలి. హైజీన్ మెయింటైన్ చేయని పార్లర్స్ కి వెళ్లకపోవడమే మంచిది.